నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోట పట్టణంలోని క్రాస్ రోడ్డు వద్ద రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. కోట పట్టణంలోని బాలసదనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసి సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని క్రాస్ రోడ్డు వద్ద రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వైసీపీ కోట మండల అధ్యక్షుడు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ సిఈసి సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు కోట పట్టణంలోని క్రాస్ రోడ్డు వద్దనున్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోట మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి బాణాసంచ కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది అన్నారు. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన పుట్టినరోజును మరింత గొప్పగా చేసుకునేందుకు పార్టీ నేతలు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎర్రటపల్లి మధుసూదన్ రెడ్డి, దువ్వూరు రమణారెడ్డి, చిల్లకూరు సాయిప్రసాద్ రెడ్డి, సన్నారెడ్డి, చెంచు రాఘవారెడ్డి, మహిళా నాయకురాలు రేష్మ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పేదల పార్టీ పెనిది ప్రతి ఇంట్లో దీపంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాళ్ళని హక్కును చేర్చుకొని ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూ ఇవాళ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి తనయులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను మీడియా ముఖంగా ఇవాళ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు 11-11 అని మనల్ని అందరినీ ఎక్కిరిస్తున్నారు కదా. 11 అంటే క్రికెట్ టీం కదా. మన క్రికెట్ టీం రేపు 164 మందిని ఓడించబోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ అధినేత, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ వాడవాడల ఈరోజు ఆయన పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రమే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరుపుకుంటూ ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, అదేవిధంగా 2029 డిసెంబర్ 21వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన జన్మదినాన్ని మరింత పెద్ద ఎత్తున జరుపుకునేదానికి మనందరం కూడా సన్నద్ధం అవ్వాలని చెప్పి ఈ సభాముఖం మీకు అందరికీ తెలియజేసుకుంటూ, పేద, బడుగు, బలహీన వర్గాలకి బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు సేవలు అందించిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రభుత్వాలు మారాయి, కానీ జగనన్న మాత్రం ప్రజల వెంటే ఉండాలని చెప్పి అనునిత్యం ప్రజల్లో ఉండాలా, ప్రజల గుండెల్లో తను చిరస్థాయిగా నిలవాలన్న ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ తిరిగి జనంలోకి వస్తూ జనం నాడిని పట్టుకుని రేపు రాబోయే రోజుల్లో గతంలో తన పరిపాలన కంటే మిన్నగా ఈసారి అందించాలని చెప్పి ముందుకు నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కోట క్రాస్ రోడ్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకను ఇంత ఘనంగా జరుపుకునేందుకు సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రికా సోదరులకు అందరికీ కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని బాలసదనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసి సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన కేకును బాలసదనం చిన్నారులచే కట్ చేయించి చిన్నారులకు పంచిపెట్టారు. శ్యాంప్రసాద్ రెడ్డి దాతృత్వంతో 28 మంది చిన్నారులకు బ్యాగులు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులను ఆత్మీయంగా పలకరించి కొంతసేపు ముచ్చటించారు. చదువుకు పేదరికం అడ్డు కాదని, కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు. ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని బాగా చదివి ప్రయోజకులు అవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కోట మండల అధ్యక్షుడు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, పాదార్తి రాధాకృష్ణ రెడ్డి, సన్నారెడ్డి చెంచు రాఘవారెడ్డి, దువ్వూరు రమణారెడ్డి, ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, కోట వైస్ ఎంపీపీ ఉప్పల శేషయ్య, ఇన్నమాల వెంకటాద్రి, కోట మండల మహిళా అధ్యక్షురాలు షేక్ రేష్మ, కోట జడ్పీటీసీ దాసరి కోటయ్య, దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి, సునీల్ రెడ్డి, సుధారెడ్డి, ఉలస కస్తూరయ్య యాదవ్, పుట్టా నారాయణ, షేక్ మొయిన్ బాషా చంటి, ఎర్రమతి సాయి, షేక్ షఫీ, శ్రీరామ్ సురేష్, ఆములూరు నాగార్జున, బాలసదనం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరెన్నో చేసుకోవాలని, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 2019-2024 సంవత్సరంలో బహుశా భారతదేశ చరిత్రలో ఎన్నడూ ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి సంక్షేమ పథకాన్ని రెండింటిని కూడా 2 కళ్లతో సమానంగా ముందుకు నడిపించినటువంటి మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులకు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలా, అదేవిధంగా ఆ కుటుంబానికి భగవంతుడు ఆశీస్సులు మెండుగా ఉండాలా. 2029లో ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజు ఇంకా పెద్ద ఎత్తున వాడవాడలా, అదేవిధంగా ప్రతి గ్రామాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకునే విధంగా భగవంతుడు అవకాశం కల్పించాలా, ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో పాదయాత్రలో, ప్రతి పార్లమెంటుని ఒక జిల్లా చేస్తానని చెప్పి ప్రకటించిన అందులో భాగంగా గూడూరు తిరుపతి జిల్లాలోకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చాడో, ఈరోజు జనంలో మాట తప్పుడు మడమ తిప్పుడు అనే నానుడు ఏదైతే ఉందో, అదేవిధంగా తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఆ రోజు ప్రతి పార్లమెంట్ను ఒక జిల్లాను చేస్తానన్న ఆయన ఏదైతే ప్రకటన చేశారో, ఆ ప్రకటనకి కట్టుబడి ఆ రోజు తిరుపతి జిల్లాలో గూడూరు నియోజకవర్గాన్ని ఉంచడం జరిగింది. ఎందుకంటే తిరుపతి పార్లమెంట్ కింద వస్తుంది కాబట్టి. కొన్ని నియోజకవర్గాలు, ఎక్కడో రాష్ట్రంలో 2-3 నియోజకవర్గాలు మాత్రమే పెక్యులియర్ కేసెస్ కాబట్టి, ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్స్కి అనుసంధానంగా ఉన్న నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం, అటువంటి నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం, అటువంటి మాత్రమే బహుశా రాష్ట్రంలో 3-4 నియోజకవర్గాలు మాత్రమే మార్పు జరిగినాయి. కానీ ఆయన ఏ మాటకైతే కట్టుబడి ఉన్నారో ఆ మాటకు కట్టుబడే ప్రతి పార్లమెంటును ఒక జిల్లా చేయడం జరిగింది. అందులో గూడూరు తిరుపతి జిల్లాకు వెళ్ళడం జరిగింది. ఈనాటి కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఈ రోజున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నెంబర్ 2గా ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి లోకేష్ బాబు గారు పాదయాత్రలో ప్రకటించి గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి ఏ మాట అయితే ఇచ్చారో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మహిళా సదస్సు గూడూరులో జరిగినప్పుడు అయిన వెంటనే, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతానని చెప్పి ప్రకటించి ఈరోజు మాట తప్పారు వాళ్ళు. దానికి ఈరోజు గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో మార్చాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నెంబర్ 2గా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు ఏదైతే మాట చెప్పారో మాటకి కట్టుబడి గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మీకు అందరికీ కూడా తెలియజేసుకున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేదానికి మా పార్టీ స్టాండ్ కూడా అధినాయకత్వంతో, జిల్లా అధ్యక్షులతో, పార్టీ నాయకులందరితో కూడా మాట్లాడి మా స్టాండ్ తీసుకొని మేమందరం కూడా ఈరోజు ఏదైతే జేఏసీ అని చెప్పి ముందుకు వచ్చిన్నారో వాళ్ళందరితో కలిసి మేము కూడా ముందుకు నడిచేదానికి మా వంతుగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఈ రోజున్న పాసం సునీల్ కుమార్ గారు 2 సభల్లో కూడా ఉన్నారు. ఆ రోజు గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి చెప్పంగానే హాస్యంతో చప్పట్లు కొట్టడం, జనాల చేత చప్పట్లు కొట్టించడం జరిగింది. ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఆ మాటకి కట్టుబడి గూడూరుని నెల్లూరు జిల్లాలో చేర్చేందుకు
ఆల్ పార్టీస్తో కలిపి తాను కూడా ముందుకు నడవాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాను. తిరుపతి జిల్లా నాయుడుపేటలో మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో రక్తదాన శిబిరం చేపట్టారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న రక్తదాతలకు సర్టిఫికేట్లను మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలో భాగంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్యాండిడేట్ కూడా వస్తాం మీరు గడుపురా ఏం అటు వచ్చారు. అంటే కైల్లో బాగా కొట్టిస్తారు కదా. నేను బాగుంటాను మీ సార్ గారు పడుతుంది నేను ఎంతైనా చూసేది. తిరుపతి జిల్లా సూలూరుపేటలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. 5 ఏళ్లలోపు పిల్లలకు స్వయంగా తానే పల్స్ పోలియో చుక్కలను ఎమ్మెల్యే విజయశ్రీ వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చిన్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో పోలియో చుక్కలను తల్లిదండ్రులు వేయించాలని, వారు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు పెరగకుండా ఈ పోలియో చుక్కలు తోడ్పడతాయని, ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కాకుండా పోలియో చుక్కలను వారి పిల్లలకు వేయించి వారి ఆరోగ్యం కొరకు ఇలాంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండాలని ఆమె తెలియజేశారు. రావడం జరిగింది. ఇక్కడ పల్స్ పోలియో ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడం జరిగింది. ఈ పోలియో మైలైటిస్ వైరస్ని పోగొట్టడానికి ఈ పల్స్ పోలియోని మనం అన్ని చోట్ల వేస్తాం. ఈ పోలియో వ్యాక్సిన్ని మొట్టమొదటిగా మనకు పుట్టిన పిల్లలకి వెంటనే మనం BCG వ్యాక్సిన్తో పాటు ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 6, 10, 14 వీక్స్ పీరియడ్లో మనం ఓరల్ పోలియో వ్యాక్సిన్ని ఇవ్వడం జరుగుతుంది. దాంతో సైమల్టేనియస్గా మనకు 16 to 18 మంత్స్కి మనం ఓరల్ పోలియో వ్యాక్సిన్తో పాటు IPV కూడా ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ కూడా మనం ఇస్తాము. అలాగే IPV ఇంజెక్షన్ ద్వారా మనం ఇంట్రాడర్మల్ కానీ ఇంట్రామస్కులర్గా కానీ మనం ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ని ఇవ్వడం జరుగుతుంది. అది మనం 2 months అలాగే 4 months పీరియడ్లో, అలాగే బూస్టర్ డోస్ని మనం 16 to 18 మంత్స్కి మనం ఈ IPVని తీసుకోవడం జరుగుతుంది విత్ ఓరల్ పోలియో వ్యాక్సిన్. ఇది ముఖ్యంగా మనం గతంలో మనకు పోలియో వ్యాక్సిన్ ఎక్కువగా వేయకపోవడం వల్ల ఈ షెడ్యూల్లో WHO షెడ్యూల్లో ప్రోగ్రామ్ చేయకపోవడం వల్ల మనకు చాలా వరకు కేసెస్ పోలియో అనేది ఎక్కువ కేసెస్ వచ్చేవి.
సో దాంట్లో ఇప్పుడు మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఈ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో మనకి ఇది కూడా ఓరల్ పోలియో వ్యాక్సిన్ అలాగే ఐపీవీని కూడా మనం యాడ్ చేయడం జరిగింది. ఇది మనం కంటిన్యూస్గా ఈ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో పిల్లలకి ఇప్పించగలిగితే చాలా వరకు ఇప్పుడు మనకు మన డెవలపింగ్ కంట్రీస్లో చాలా వరకు వ్యాక్సిన్ వెళ్ళడం వల్ల మనకు యాక్చువల్గా ఈ వైరస్ వచ్చేది డెవలపింగ్ కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో ఆల్మోస్ట్ ఎరాడికేట్ అవుతుంది. ఈ డెవలపింగ్ కంట్రీస్లో మనకి ఇప్పుడు ఈ వ్యాక్సిన్ని యాడ్ చేయడం వల్ల ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో చాలా వరకు మనకు ఇండియాలో ఎరాడికేట్ అయింది. కాకపోతే పాకిస్తాన్లో మనకు రావడం వల్ల ఇక్కడ పూర్తి 14 నుంచి కూడా పూర్తి ఎరాడికేషన్ జరిగింది. ఇప్పుడు మనకి ఏదైనా ట్రాన్స్పోర్ట్ వల్ల ఏమన్నా వైరస్ స్ప్రెడ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో మనం ఇంకా కూడా ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఈ షెడ్యూల్స్ అంతా కూడా మనం చేసుకొని ఇది పిల్లలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా 5 years లోపు పిల్లలకి మనకి ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి 5 years లోపే మనం ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. తర్వాత ఎప్పుడో ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడే ఈ వైరస్ మనకు స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా అది నోటి ద్వారా, త్రోట్ అలాగే ఇంకా ఇంటెస్టైన్లో అది మల్టిప్లై స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఓరల్ పోలియో వ్యాక్సిన్ ద్వారా కొంత స్ప్రెడ్డింగ్ తగ్గుతుంది. అలాగే ఇంకా థర్మల్గా ఇచ్చిన దానివల్ల ఇనాక్టెడ్ వల్ల పూర్తిగా కూడా మనకు అసలు స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. దీనివల్ల ఇప్పుడు చాలామంది మన ఇండియాలో చాలా వరకు ఈ వ్యాక్సిన్ వల్ల చాలా వరకు తగ్గింది. దీన్ని యూటిలైజ్ చేసుకొని ప్రజలందరూ కూడా ఓరల్ పోలియో వ్యాక్సిన్ 5 years లోపు పిల్లలందరికీ కూడా ఇప్పిస్తే మనం దీన్ని పూర్తిగా ఎరాడికేట్ చేసిన వాళ్ళు అవుతాం. ఒక డాక్టర్గా ఇక్కడికి వచ్చి ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఈ షెడ్యూల్స్లో పల్స్ పోలియో ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడం, పిల్లల్ని కలిసి అలాగే వ్యాక్సిన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తాం. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కొడవలూరు భక్తవత్సల రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ జయంతి వేడుకల్లో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధనలో జగన్ చేసిన కృషిని, ఆయన పరిపాలనలో అమలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా స్వర్ణముఖి బ్యారేజ్, మంచినీటి సౌకర్యం, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, పింఛన్లు, చేయూత వంటి పథకాల ద్వారా పేదలను ఆదుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిదేనని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా చిన్న వయసులోనే 36 సంవత్సరాల వయసప్పుడే ఈ రాష్ట్రానికి ఒక యువ కెరటంలో తీసుకొచ్చి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చాడు ప్రజల్లో. రాష్ట్రంలో కూడా బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్య దేవతగా వెలుగుంది. ఆయన ప్రజల యొక్క సంక్షేమం కోసం నిరంతరం పోరాడి శ్రమించినటువంటి గొప్ప నాయకుడు ఆయన. వాళ్ళ తండ్రి గారు ఒక అడుగు ముందుకేస్తే ఈయన 10 అడుగులు ముందుకేసి ప్రజల్లోకి తీసుకొచ్చి పాదయాత్ర చేసి ఎవరికి ఏ సమస్య ఉందో అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుని రాష్ట్రమంతా తిరిగి వాళ్ళందరికీ కూడా నవరత్నాల రూపంలో వాళ్ళ ప్రజల ముంగిటికి సంక్షేమ పథకాలన్నీ చేర్చినటువంటి మహానాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎప్పుడు కూడా పోరాటాలకి వెనుతిరగలేదు. ఎప్పుడు కూడా ఎదురెట్టి పోరాడాడు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన నిలబడి పోరాడినటువంటి మహాయోధుడు ఆయన. ప్రజల కోసం ఎవరైనా తండ్రి మరణించినప్పుడు ఆస్తుల కోసం పోరాడుతూ ఉంటారు, కానీ ప్రజా సంక్షేమం కోసం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి వాళ్ళ తండ్రి ఇచ్చినటువంటి ఆశయాల కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మన రాష్ట్రాల్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పలు దేశాల్లో కూడా ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో అందరం కూడా ఏకమై ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని మన అదృష్టంగా భావిస్తూ ఆయనకు నిండు నూరేళ్లు భగవంతుడు ప్రసాదించాలని, ప్రజలకు ఎప్పుడూ సేవ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం. రాబోయే ఎన్నికల్లో మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవడమే మనందరి బాధ్యత. చేసుకున్నప్పుడే మనం మన లక్ష్యాలను సాధించాలి. చిత్తశుద్ధితో మనందరం సంపూర్ణంగా జీవం పెట్టించడానికి చేయాలి. ఆ తర్వాత ఎన్నో వారికి మన అభిమానాలు మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహ ప్రాంగణంలో
జరుపుకుంటున్నటువంటి ఈ జయంతి వేడుకలకు ఇచ్చేసినటువంటి వాకాడు మండలానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదర నాయకులు కార్యకర్తలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు 53వ జన్మదినం రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఒకసారి నెమరవేసుకుని వారి తండ్రి ఆశయ సాధనకు ఆయన పడినటువంటి కష్టాలు నష్టాలు నెమరవేసుకుని ఆయన మరొకసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి కంకణ బద్దులయ్యేదానికి ఒక దీక్ష చేబూనేదానికి ఇటువంటి కార్యక్రమాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దగ్గర చేరడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసిన ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. దానికి కారణం ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు. ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మన కళ్ళకు కనపడుతుండేటువంటి కార్యక్రమాలు. ఈనాడు వాకాడులో స్వర్ణముఖి బ్యారేజ్ ద్వారా ఈ ప్రాంత రైతాంగం అంతా ఒక వ్యవసాయం పండగగా జరుగుతుందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం రాజశేఖర రెడ్డి, ఈ గ్రామంలో పుట్టినటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. వారిద్దరూ చేసినటువంటి కృషి ఫలితంగా ఈనాడు వేలాది ఎకరాలలో సస్యశ్యామలమైనటువంటి పరిస్థితి. అనేక కార్యక్రమాలు ఈ వాకాడు మండలానికి సంబంధించి ప్రతి గ్రామానికి మంచినీటి సౌకర్యం కానివ్వండి, స్వర్ణముఖి పొర్లుగట్టల నిర్మాణం కానివ్వండి, అనేక రోడ్డు లేనటువంటి గ్రామాలకు రోడ్డు సౌకర్యం కానివ్వండి, అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి విషయం మనకు కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నిరుపేదలకు వారి బిడ్డలు కూడా పెద్దవాడి బిడ్డలకు ధీటుగా చదువుకోవాలని, పేదవాడు కూడా ఆరోగ్యంగా బతకాలని 10 కాలాల పాటు కోటీశ్వరుడికి ఏ విధమైనటువంటి వస్తువులు ఉంటాయో ఆ విధమైనటువంటి వస్తువులు కల్పించేదానికి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ అనేక కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు చేపట్టి ప్రజల గుండెల్లో ఒక స్థానాన్ని సంపాదించుకుంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వారి తండ్రి అకాల మరణం తర్వాత ఈ రాష్ట్రంలో నా తండ్రి పరిపాలన కొనసాగించేదానికి, నా తండ్రి అమలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ రాష్ట్ర ప్రజలకు అందించేదానికి ఒక ధైర్యవంతుడి మాదిరిగా 35 సంవత్సరాల వయసులో అనేక మంది పెద్ద నాయకులను ఎదిరించి ఈ రాష్ట్రంలో ఒక పార్టీని పెట్టి ఈ ప్రతిపక్ష గుండెల్లో తడబుట్టించినటువంటి ఒక గొప్ప యోధుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 14లో ఆయన జైల్లో పెట్టిన, 14లో ఓటమి చెందిన, నిరుత్సాహం చెందకుండా ఈ రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి 2019లో అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మాట చెప్పాడో ఎన్నికల ముందు, ఏదైతే వాగ్దానం చేశాడో, తన తండ్రి అమలు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడమే కాకుండా అనేక కొత్త కార్యక్రమాలు, నిరుపేదలకు 3000 పింఛనిచ్చేటువంటి కార్యక్రమం, ప్రతి 45 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు చేయూత ద్వారా 18,500 ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గత ఎన్నికలకు ముందు, నేను వస్తే స్వయం సహాయక బృందాలు ఏదైతే ఈరోజు ఇక్కడ మనం పొదుపు గ్రూపుల పేరిటుందో ఆ బాకీలన్నీ రద్దు చేస్తానని మాట తప్పితే జగన్మోహన్ రెడ్డి ఆసరా అనేటువంటి కార్యక్రమం ద్వారా దాన్ని అమలు చేసినటువంటి, చెప్పుకుంటూ పోతే అనేక పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చెప్పాడు. కానీ దురదృష్టవశాత్తు అనేక ఆశలు, ఒక అభూత కల్పనలు కల్పించి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యతిరేక ప్రచారం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మీడియా కానివ్వండి, ప్రతిపక్షాలన్నీ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తిగట్టి వాళ్ళు విజయం సాధించవచ్చు. ఒకసారి ఈ జన్మదిన సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో వాగ్దానం, ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అయితే ఈరోజు ప్రభుత్వం చూస్తున్నాం, ప్రభుత్వం ఈరోజు సూపర్ 6 అనేటువంటి హామీలు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల వాగ్దానం మీటింగుల్లో చెప్పాడు, నేను వస్తే ఖచ్చితంగా ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తానని. ఈరోజు చూస్తున్నాం, ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు 1500 నెలకు వాళ్ళ అకౌంట్లో వేస్తాన్నాడు. 2 సంవత్సరాలు అయిపోయింది, అమలు అయిపోయింది, ఇంకేం లేదని చెప్తా ఉన్నాడు. మన పేద బిడ్డలు ఉద్యోగం లేకుండా ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళకు నిరుద్యోగ భృతిని నెలకు 3000 వాళ్ళ పేద నిరుద్యోగ యువకులకు బ్యాంక్ అకౌంట్లు వేస్తా అన్నాడు. ఏడా కనపడటం లేదు. సిలిండర్లు ఎన్ని కావాలంటే అన్ని మీకు ఇచ్చేస్తా అన్నాడు. ఒక్క సిలిండర్తో ఆగిపోయినటువంటి చరిత్ర. ఈ విధంగా ఏదో సామెత ఉంది, ఏరు దాటిన తర్వాత ఏదో
తెప్పదగలేసినటువంటి చందంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు ఇచ్చి సూపర్ 6 పేరిట ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసినటువంటి చరిత్ర వాళ్ళదైతే జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా కరోనా వచ్చినా కూడా ప్రతి కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి చరిత్ర. రైతాంగం ముఖ్యంగా 180 మంది రైతులు ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 24,000 రూపాయలకు అమ్ముకున్నాం ఒక పుట్టి ఒడ్లు. పోయిన సంవత్సరం మనం చూసాం, బ్రోకర్లను బతిమలాడుకున్నాం, 15-16 ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అంటే ఒక ఎకరాలో పండేటువంటి 4 పుట్లు 5 పుట్లో ధాన్యానికి 25 నుంచి 30,000 రూపాయలు ఒక ఎకరాకు నష్టపోయాడు రైతు. మిగిలేది అదే. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే రైతు ఏ రోజు బాగుపడినటువంటి పరిస్థితి లేదు. రైతుకు వ్యవసాయం దండగైన ఆయనంటే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వ్యవసాయాన్ని పండగ చేసి నేను కూడా గుండె మీద చేసుకొని వ్యవసాయం చేస్తే నేను ఉద్యోగస్తుల కన్నా ఇతరుల కన్నా మెండుగా ఉన్నాననేటువంటి ఒక ఆలోచన రైతులో కల్పిస్తే ఈనాడు చూస్తూ ఉన్నాం. యూరియా కట్ట కావాలంటే కార్డులు ఎత్తుకోవాల్సినటువంటి మన డబ్బులు పెట్టి మన భూమిలో మనం యూరియా వేసుకునేదానికి వాళ్ళ లైన్లో పోవాల్సినటువంటి పరిస్థితి. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి. ఈ విధంగా వ్యవసాయాన్ని దిగజార్చేశాడు. అన్ని రంగాల ప్రజలను మోసం చేసినటువంటి చరిత్ర. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మనందరం కంకణ బద్దులు కావాలి. 29లో జరిగేటువంటి ఎన్నికల్లో మరొక్కసారి పేద ప్రజల ప్రభుత్వాన్ని మనం తీసుకురావాలి. ఈ రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకుని పేదలకు ఉపయోగపడేటువంటి అనేక కార్యక్రమాలు అమలు చేసేదానికి ఉడతా భక్తిగా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నడుం బిగించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బూటకపు హామీలతో ప్రజలు మోసపోయామని చెప్పారు. 2027లో రానున్న జమిలీ ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చేసుకునేందుకు ప్రజలు పట్టుదలతో ఉన్నారన్నారు. వెంకటగిరిలో 118 మంది రక్తదానం, అనాథ బాలికలకు దుప్పట్లు, పుస్తకాలు పంపిణీ, అన్నదానం చేయడం జరిగిందన్నారు. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వం. రాష్ట్ర చరిత్రలోనే దేశ చరిత్రలోనే ఒక సంచలనం సృష్టించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పుట్టినరోజు ఈరోజు మనం పండగగా సెలబ్రేట్ చేయటం, ఏదో నాయకుడి బర్త్డే కేకులు కట్ చేశామా, రక్తదానం చేశామా, అన్నదానం చేశామా కాదు. నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తిగా, ముఖ్యమంత్రిగా, పథకాల రూపకల్పనలో గాని వాటిని అమలు చేయటంలో గాని ఇచ్చిన మాట మీద నిలబడ్డ వ్యక్తిగా దేశ చరిత్రలోనే నిలిచిపోతున్న వ్యక్తి. ఇంకా మున్ముందు ఎన్నో చూస్తారు. అలాంటి నాయకుడి ఈరోజు మనందరం ఒక పండగ సంబరాలు చేసుకోవటం, ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ఈరోజు మేము రక్తదాన శిబిరం నిర్వహించాం, అన్నదానం చేస్తున్నాం. బాలికల ఆర్ఫనేజ్ లో అక్కడ అవసరమైన దుప్పట్లు కానీ పుస్తకాలు, పెన్నులు సప్లై ఇస్తున్నాం వాళ్ళకి.
ఇవి మనసారా మనస్ఫూర్తిగా చేస్తున్న పనులు. ఏదో పబ్లిసిటీ కోసం ఎవరి కంట్లో పడలేదు కాదు. ఎందుకంటే పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎవరు తుడిపేయలేరు, చెరిపేయలేరు. 1.5 సంవత్సరం ఈ కూటమి ప్రభుత్వం వచ్చి వారి నిజ స్వరూపం, అసలు మొహం కనబడుతుంది. అందుకే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోట పట్టణంలోని క్రాస్ రోడ్డు వద్ద రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. కోట పట్టణంలోని బాలసదనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసి సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీఎన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.